49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆర్థిక సమస్యలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల కారణంగా ఎదురవుతున్న వేధింపులు అనేక మందిని ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఒత్తిడి రుణగ్రహీతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో రుణగ్రహీతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమస్యల నుంచి బయటపడడానికున్న మార్గాలేంటి అనేవి లీగల్ అడ్వైజర్స్, న్యాయవాదులు చెప్తున్నారు. దేశంలో ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనై సరైన నిర్ణయాలు తీసుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. రుణం తీసుకున్న ఏ వ్యక్తి కావాలని ఎగ్గొట్టాలని అనుకోడని, అత్యవసర పరిస్థితుల్లోనే అప్పులు తీర్చలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. రుణ సమస్యల్లో ఉన్న వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతివ్వకుండా మరింత ఒత్తిడికి గురి చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు అన్నారు. ఇది రుణగ్రహీతలకు మరింత డిప్రెషన్లోకి నెట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కారణమవుతుందని అన్నారు. చాలా మంది రుణగ్రహీతలు కావాలని అప్పులు ఎగ్గొట్టాలనుకోరని, కేవలం 1-2% మంది మాత్రమే అటువంటి ఉద్దేశంతో ఉంటారని స్పష్టం చేశారు. మిగిలిన వారు తమ వద్దున్న బంగారం, ఆస్తులు అమ్మైనా అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారని, పూర్తిగా చేతులు తీసినప్పుడు మాత్రమే కట్టలేని పరిస్థితికి వస్తారని వివరించారు. అప్పులు ఇచ్చేవారు కూడా రుణగ్రహీతలకు నిజంగా కష్టపడుతున్నారా లేదా అప్పులు చేసి బతికే గుణం ఉందా అని గమనించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా సరైన లాయర్ లేదా లీగల్ అడ్వైజర్ను సంప్రదించాలన్నారు. అప్పులను ఆర్గనైజ్ చేసి వాటిని తీర్చడానికి గల అవకాశాలను వెతకాలన్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు కోర్టు ద్వారా ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.